కూటమి ఏడాది పాలనలో కడపలో అభివృద్ధి పడకేసిందన్నారు వైసీపీ కార్పొరేటర్లు. కమిషనర్తో సహా అధికారులు నియంత పాలన సాగిస్తున్నారని విమర్శించారు. సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన వాటిని కూడా పక్కన పెడుతున్నారని అన్నారు. కార్పొరేటర్లు తీర్మానాలు ఆమోదించినా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. 3 సార్లు కమిషనర్ను కలిసినా స్పందించలేదన్నారు. సమావేశపు హాలుకు తాళాలు వేసి కొత్త సంప్రదాయానికి తెరతీశారని అన్నారు. అలాగే ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయాలకు నగరపాలక సంస్థ నిధులు కేటాయించారని కార్పొరేటర్లు ఆరోపించారు. గడిచిన కొన్ని నెలలుగా కార్పొరేషన్కు సంబంధించిన అనేక పరిణామాలను మనం గమనిస్తున్నాం. దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కడప నగరపాలక సంస్థ మొదటి సర్వసభ్య సమావేశంలో మీటింగ్ జరుపుకోవడం జరిగింది. అప్పుడు అర్థవంతంగా చర్చ సాగించి అనేక విషయాలు కూలంకషంగా చర్చించి కడప నగరానికి కావలసిన అవసరాలను మేము గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి కార్పొరేటర్లము మీ అందరితో కలిసి పనిచేసి కడప నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ దాని తర్వాత జరిగిన పరిణామాల మూలంగా కార్పొరేషన్లో ఒక్క జనరల్ బాడీ మీటింగ్ కూడా జరగకపోవడం వల్ల కడప నగరపాలక సంస్థలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా ముందుకు సాగని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఈ ప్రోటోకాల్ రగడ జరిగి మేయర్ గారు ఆయన తన ఇంటి మీద చెత్త తెలుగుదేశం కార్యకర్తలు వేయడం జరిగిందనేసి ఆయన విచక్షణ